ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఉంటారు. అదేవిధంగా వాళ్లకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉంటారు. అదేవిధంగా ఆనాటి కాలంలో ఆడపిల్లలను తక్కువగా చూసేటటువంటి వాళ్ళు కాబట్టి మగపిల్లవాడిని ఎక్కువగా ప్రేమ చూసేటటువంటి వాళ్ళు. అదేవిధంగా అన్ని మగపిల్లవానికి ఇచ్చిన తర్వాతనే ఆడపిల్లలకు ఇచ్చేటటువంటి వాళ్ళు. అంటే ఇప్పుడు బట్టలు కొనాలన్నా మొదట మగపిల్లవానికే కొనేవాళ్ళు. తర్వాత ఆడపిల్లలను ఎక్కువగా ప్రేమ చూసేటటువంటి వాళ్ళు కారు. అంటే తల్లి మాత్రం పిల్లలను ప్రేమ చూసేది, కానీ తండ్రికి కొడుకంటే ఎక్కువగా ప్రేమ ఉండేటటువంటి. అలాంటి సమయంలో మరియు కొడుకు అతన్ని రోజుకు డబ్బులు ఇచ్చేటటువంటి వాడు తండ్రి. మరి ఆడపిల్లలు ఏమడిగినా ఇప్పించేటటువంటి వాళ్ళు కాడు. అందుకోసం ఆడపిల్లలు ఎంతో బాధపడేటటువంటి వాళ్ళు, కానీ బయటికి చెప్పుకునేటటువంటి వాళ్ళు కారు. అంటే ఈ విధంగా ప్రతిరోజు కూడా మరియు ఆడపిల్లలు బాధపడేటటువంటి వాళ్ళు. కానీ అబ్బాయిని పాఠశాలకు పంపించడం జరుగుతుంది. అంటే వాడు ప్రతిరోజు కూడా తండ్రి దగ్గర డబ్బులు తీసుకొని ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేవాడు. అంటే డబ్బులు ఇవ్వకపోతే పాఠశాలకు వెళ్ళేవాడు కాడు. అంటే వాళ్ళ అమ్మ చెబుతుంది, అంటే అబ్బాయికి రోజు డబ్బులు ఇవ్వకండి, వాడు చెడిపోయే పరిస్థితులు ఉంటాయని. మరియు భార్య చెప్పినా కూడా భర్త వినడు. ప్రతిరోజు డబ్బులు ఇస్తేనే వాడు పాఠశాలకు వెళ్ళేవాడు. కానీ ఆడపిల్లలకు మాత్రం స్వేచ్ఛ ఉండేటటువంటిది కాదు. వానికి ఇచ్చిన స్వేచ్ఛ ఆడపిల్లకు ఇచ్చేటటువంటి వాడు కాదు. ఈ విధంగా ఆడపిల్లలు తమ యొక్క మనసులోనే వాళ్ళు బాధపడేటటువంటి వాళ్ళు. ఈ విధంగా టైం గడుస్తున్న కొద్దీ తండ్రి చెప్పేటటువంటి మాటలు వినకుండా ఆ పిల్లవాడు ఒకరోజు డబ్బులు తీసుకొని వెళ్తాడు. అంటే తండ్రి రోజు ఇచ్చేవాడు, కానీ ఒకరోజు మాత్రం ఇవ్వడు. లేవు రాయిదా అని చెప్పినా కూడా వినకుండా తండ్రికి తెలియకుండా డబ్బులు తీసుకొని వెళ్తాడు. వెళ్ళి ఇష్టం వచ్చిన ఖర్చులు పెట్టి ఇంటికి వస్తాడు. కానీ తండ్రి మళ్ళీ అడగడు, మర్చిపోతాడు. మరి ఆడపిల్లలు వీనికి రోజు డబ్బులు ఇస్తున్నాడు నాన్న, వీడు ఏమవుతాడేమో అని తల్లి ఆడపిల్లలు బాధపడేవాళ్ళు. ఇవ్వద్దని చెప్పినా కూడా తండ్రి ఏం కాదులే, వానికి ఇస్తే వానికి తెలియదా, వాడి డబ్బులు ఏం ఖర్చు పెట్టాడు అని అనుకుంటాడు. కానీ ఒకరోజు ఏమవుతుంది, వాడి ఇంటికి తాగి వస్తాడు. తాగి వచ్చినప్పుడు మళ్ళీ తండ్రి సరిగా చూడడు, పట్టించుకోడు. మరి అక్కలు ఉంటారు, తల్లి ఉంటుంది. మరి వాడి ఇంటికి రావడం జరుగుతుంది. అరే ఏమిరా తాగి వచ్చినామేమిరా ఈరోజు అని మరియు అక్కలు అడుగుతారు, తల్లి అడుగుతారు. కానీ తండ్రి అలసి ఇచ్చినందుకు వాళ్ళను, మీరేంది నాకు చెప్పేది, నాకు నాన్న డబ్బులు ఇస్తున్నాడు, మీరేమైనా ఇస్తున్నారా, నా ఇష్టం వచ్చినట్లుగా చేస్తానని చెప్పడం జరుగుతుంది. అది విని వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతారు. తండ్రికి చెప్పినా తండ్రి పట్టించుకోడు. అంటే మగపిల్లవాడే కదా, వాని ఇష్టం తాగుతాడు, తింటాడు, మీకెందుకు అన్నట్లుగా మరియు భార్యను పిల్లలను తిడతాడు. ఆ విధంగా రోజు వాడు ఏం చేస్తుంటాడంటే ఈయనకు తెలియకుండా తాగి వచ్చి వస్తుంటాడు. ఒకరోజు తండ్రి చూస్తాడు. తండ్రి చూసి ఏందిరా తాగి వచ్చినామని తండ్రి గట్టిగా మాట్లాడే వరకు అతను ఏం చేస్తాడు, తండ్రి మీదనే చేయి చేసుకుంటాడు.
అంటే అది ఎవరు నేర్పిందంటే తండ్రి నేర్పడమే. అంటే పిల్లలను హద్దుబందులో పెంచాలి. ఇక్కడ ఆడపిల్లలు మగపిల్లలు అనేటటువంటి తేడా కాదు. తండ్రి మీద చేయి చేసుకునే వరకు తండ్రి ఆశ్చర్యానికి లోనవుతాడు. నేను ఇంత చిన్నప్పటి నుంచి వీని ఇంత గారాభంగా పెంచితే, ఇంత ప్రేమగా పెంచితే వీడు ఈరోజే నన్ను చేయి చేసుకున్నాడు అని ఆశ్చర్యానికి గురి కావడం. అదేవిధంగా అక్కడ ఉన్న ఆడపిల్లలు పాపం, అరే నిన్ను ఇంత మంచిగా పెంచితే నాన్న మమ్మల్ని తిట్టి చేసినా కూడా మేము పట్టించుకోకుండా ఉండి నాన్ననే కొడతావా అని చెప్పి ఆడపిల్లలు ముగ్గురు కూడా ఆ అబ్బాయిని తల దెబ్బ కొట్టడం జరుగుతుంది. అంటే తండ్రికి కూడా ఆశ్చర్యపోయి వీడిని ఇంత ప్రేమగా పెంచితే పాపం ఆడపిల్లలే నాకు ఈనాడు దిక్కైనారు, ఆడపిల్లలే నాకు అడ్డు వచ్చారు, ఆడపిల్లలే నన్ను ప్రేమగా చూసి మాట్లాడుతున్నారు, వీడిని ఇంత మంచిగా పెంచితే వీడు నన్ను కొట్టాడు అని ఆయనకు పాపం హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. అప్పుడు తీసుకుపోయి అందరూ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అప్పుడు తండ్రికి జరిగిన విషయం చూసి ఆడపిల్లలు ఎంతో బాధపడతారు, ఏడుస్తారు. అమ్మ మిమ్మల్ని నాకు లేక కలిగిన కొడుకని వాడిని ఎంతో ప్రేమగా చూశాను, కానీ మిమ్మల్ని తక్కువగా చూశాను. నాకు ఈనాడు ఇలాంటి పరిస్థితి రావాల్సిందే, ఎందుకంటే మిమ్మల్ని తక్కువ చూశాను కాబట్టి. మీరే ఈరోజు నాకు అండగా నిలబడ్డారు అని చెప్పి తండ్రి ఏడుస్తాడు. అప్పుడు ఆడపిల్లలు అంటారు, నాన్న నీవు ఎవరిని ప్రేమగా చూశావు? మన తమ్మున్నే కదా, మా తమ్మున్నే కదా. మమ్మల్ని ప్రేమగా చూడకపోయినా మా తమ్ముడిని చూశావు, మాకు అంతకన్నా ఎక్కువ ఏమున్నది. మమ్మల్ని చూసినా మా తమ్ముడిని చూసినా ఒకటే అని ఆడపిల్లలు ఎంతో బాధపడతారు. నువ్వు బాధపడకు నాన్న, నీ యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం, నువ్వు ఎలాంటివి కూడా మనసులో పెట్టుకోవద్దు అని ఆడపిల్లలు ఎంతో ధైర్యాన్ని చెప్తారు తండ్రికి. అదేవిధంగా భార్య కూడా ఏడుస్తుంది. అంటే మన ఆడపిల్లలు ఈరోజు కూడా నువ్వు ప్రేమగా చూడలేదని చెప్పలేదు, మా తమ్మునే కదా చూస్తున్నాడు నాన్న ప్రేమ అని చెప్పారు ఆడపిల్లలు. అందుకోసం నువ్వు బాధపడకండి, నీవు బాధపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి అని భార్య ఓదారుస్తుంది. అంటే ఇక్కడ ఆడపిల్లలు మగపిల్లలు అనేటటువంటి వ్యత్యాసాలను ఎప్పుడు కూడా చూడొద్దు. మనకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా కూడా ఒకటే. అందరినీ సమానంగా చూసేటటువంటి బాధ్యత తల్లిదండ్రులది. అంటే ఇప్పుడు అబ్బాయి ఆ విధంగా కావడానికి కారణం ఏంటంటే తండ్రి ఎక్కువ అమితమైనటువంటి ప్రేమ చూపించడం. ప్రేమ చూపించాలి కానీ చూపించేటటువంటి దగ్గరనే చూపించాలి. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఆనాటి కాలంలో అంటే ఉంటుండే, కానీ ఇప్పటి కాలంలో అలా లేదు. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను చదివించాలి. అదేవిధంగా ఆడపిల్లలకు కూడా మంచి తెలివి ఉన్నది. ఈ కాలంలో మరి ఆడపిల్లలతో సమానంగా మగపిల్లలతో సమానంగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకోసం ఎవరైనా ఒకటే అనేటటువంటి భావనతో ఉండాలి. అందరికీ ప్రేమను ఇవ్వాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఈ భేదాలు అనేటటువంటివి ఉండవు.
అప్పుడు ఆ అబ్బాయి కూడా తప్పు తెలుసుకొని, నాన్న నేను చాలా తప్పు చేశాను, అక్క వాళ్ళని కూడా ఎన్నోసార్లు తిట్టాను, నిన్ను బాధ పెట్టాను, అందుకోసం నా తప్పు క్షమించమని తండ్రిని వేడుకుంటాడు అబ్బాయి. అందుకోసం ఇప్పటికైనా కూడా ఆడపిల్లలు మగపిల్లలు అనేటటువంటి భేదం లేకుండా అందరినీ సమానంగా చూడాలి.